ఈరోజు దేవుడు చెబుతున్నటువంటి మాట, నువ్వు కూడా రకరకాల పరిస్థితుల మధ్యలో యుద్ధ రంగంలో ఉండుండొచ్చు. చాలాసార్లు నువ్వు అనుకుంటావు, నేను ఓటమి పాలైపోయాను, నేను నవ్వుల పాలైపోయాను, ఇక నా జీవితం ఇంతే, నా జీవితాన్ని బాగు చేసే నాదుడే లేడు, ఇక నాకు అపజయమే అనుకుంటూ నువ్వు కూర్చున్నావు అనుకో, నీ జీవితం అపజయాల పాలవుతుంది. అవిశ్వాసంలో నువ్వు ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు రాణించలేవు. దావీదు వలె విశ్వాసంతో చెలరేగి దేవుని కోసం నువ్వు నిలబడినట్లయితే నీ జీవితంలో నూతనమైన కార్యాలు దేవుడు జరిగించగలుగుతాడు. హల్లెలూయా. బాగా గుర్తుంచుకోండి, అవిశ్వాసము ఎంత మాత్రం కూడా నీ జీవితంలో దేవుని కార్యాలు జరిగించలేదు. ఒకటే గుర్తుపెట్టుకో, అది వ్యాధి అయినా సరే, వ్యాధిని నువ్వు ఎక్కువ పొగిడితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది కానీ తరగదు. తెలుసా? గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎక్కడ కూడా అవిశ్వాసపు మాటలు మనం పలకూడదు. లోకస్తులు పలుకుంటారు, వారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి దరిద్రం, నా జీవితం ఎంతే, నీ జీవితం అంతే, అలా తగలబడు అంటే వాళ్ళు పూర్తిగా అపజయపు మాటలు వినబడుతూ ఉంటాయండి. విశ్వాసంలో ఉన్న నువ్వు, యేసునందు విశ్వాసం ఇచ్చిన నువ్వు ఎక్కడ కూడా అవిశ్వాసపు మాటలు పలకు, విశ్వాసంతో పలుకు, నా దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. నీ పిల్లల జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ము. నువ్వు వాళ్ళ జీవితాలకు ఏదో జరిగిద్ది, వాళ్ళు నష్టపోతాం, వాళ్ళు పాడైపోతారు, వాళ్ళు చెడిపోతారు అని నమ్మితే అలాగే జరిగింది. నీ బిడ్డల విషయంలో ఒక మంచి ప్రణాళిక కలిగి ఉండు. వాళ్ళు నడిపించే విషయంలో నా బిడ్డలు దేవుని కోసం పనిచేయాలి అని విశ్వాసంతో అడుగులు వేయి. వాళ్ళలో కూడా దైవభక్తి సాధన చేయటం నేర్పించు. వాళ్ళు రాబోతున్న దినాల్లో అద్భుతమైన పాత్రలు అవుతారు. హల్లెలూయా. కొంతమంది పిల్లల్ని తిడుతుంటారు, ఏ పొద్దు కూడా పనికిరానాడా అంటాడు. కొంతకాలం పోయిన తర్వాత నిజంగా వాడు పనికిరాడు. ఎందుకంటే నువ్వే పలికావుగా, పనికిరావు అన్నావు కదా, వాడు పనికిరాడు. అంటే దేవుడు ఏమన్నా పనికి రాని వాళ్ళని సృష్టించడం పనిగా పెట్టుకున్నాడా? చెప్పండి. పనికిరాని వాళ్ళని చేస్తాడా దేవుడు? చేయడు కదా. ఎప్పుడు కూడా ఆ మాట మనం అనకూడదు. పనికి రావనే మాట అనకూడదు. మనం పనికి రాకపోతే ఆయన పనికి పిలుచుకుంటాడు. ఆయన స్తోత్రం కలుగును గాక. నిజంగా మనకు పని రాదు, మనకి రాకపోయినా మనల్ని పిలిచి వాడుకునేవాడు దేవుడు. ఇప్పుడు నేను అంటా, లోకంలో ఉన్నప్పుడు నాకు మాట్లాడటం రాదు, నాకు రాదయ్యా పని అన్నాడు. మోషే కూడా అన్నాడు, ఏమన్నాడు? నువ్వు పంపదలిచిన వారినే పంపయ్యా, నాకు చేత కాదన్నాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ఇక్కడ నంబర్ 1 అని చెప్పినోడేమో వెధవని చేసి కూర్చోబెడతాడు, వెధవ అని చెప్పినోడు నంబర్ 1 చేసి కూర్చోబెడతాడు. హల్లెలూయా. దేవుడు విచిత్రంగా పనిచేస్తాడు. లోకమంతా ఆమోదించిన వారిని దేవుడి దృష్టి ఎలా ఉంటారో తెలుసా? చీఫ్గా ఉంటారు. కానీ దేవుడు ఆమోదించిన వారు చీఫ్గా ఉన్నా సరే దేవుని దృష్టిలో గొప్పవారుగా ఉంటారు. హల్లెలూయా. మరి దావీదు కూడా అంతే కదండి. అన్నల దృష్టిలో వాల్యూ ఉందా? తండ్రి దృష్టిలో వాల్యూ ఉందా? లేదు. తృణీకరించబడ్డాడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. అందరినీ పిలిపించాడు, కానీ అభిషేకానికి దావీదుని పిలిపించాడా? చివరిలో మళ్ళా సమూయేలు అడిగితే అప్పుడు ఇంకొకడు ఉన్నాడు, అయ్యా చిట్ట చివరాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నాడు. అంటే లెక్కలో లేనాడు, ఆలోచనలో లేనాడు, నంబర్ 1 స్థానంలో వెళ్ళి రాజు ప్లేస్లో కూర్చున్నాడు. హల్లెలూయా.